హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. అందరూ ఇష్టపడే విధంగా ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచి వేడి చేసుకోండి. ప్యాన్ వేడయ్యాక ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వను కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. రవ్వను ఒక 2 నిమిషాలు వేయించాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్రను ఉప్మా రవ్వలో వేసి వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మరొక 2 నిమిషాల పాటు వేయించాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ ఉప్మా రవ్వకు 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ టీ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక 10 లేదా 12 జీడిపప్పులు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు టమాటా ముక్కలను వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు డీప్ ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఉప్మా రవ్వ తీసుకున్న గిన్నెతోనే ఒక 3.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని బాగా మరగనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కొంచెం కొంచెంగా వాటర్లో వేసుకోవాలి. ఉప్మా రవ్వను వాటర్లో వేసేటప్పుడు బాగా కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలు కడతాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. రవ్వను మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఉప్మా కొంచెం గట్టిపడేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈ విధంగా సింపుల్గా టేస్టీగా మనం ఉప్మాను చేసుకోవచ్చండి.